తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఇంట్లో ఖర్చులేమో ఎక్కువైపోతున్నాయి, గోల్డ్ విడిపించడానికి అస్సలు అవ్వట్లేదు, ఇంట్రెస్ట్ ఏమో పెరిగిపోతుంది. ఎక్కడ మళ్ళీ అస్సలు తెలియట్లేదు నాకు. సినీ మంత్లీ ఏమైనా చెక్ పెట్టిద్దామా? ఎస్వీఎస్ గోల్డ్ వారు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఉన్న మార్కెట్ ధర కట్టి మన డబ్బును మనకి ఇచ్చేస్తారు. ప్లెడ్జ్ ఎక్కడైతే పెట్టారో మేడం అక్కడ నుంచి మా ఎగ్జిక్యూటివ్ మీ ఎంబడి వస్తాడు. ఇక్కడ గోల్డ్ రిలీజ్ చేసుకొని వచ్చి ప్యూరిటీ చెక్ చేసి మీకు ఎస్టిమేషన్ ఇస్తాం అనమాట. మీకు ఇంత అమౌంట్ వస్తుంది, ఇన్స్టెంట్గా 5 minutesలో మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఏమైంది? అదేంటి సాలరీ ఇప్పుడు 10 days కూడా అవ్వట్లేదు? అదే కదా, ఇంట్లో ఖర్చులేమో ఎక్కువైపోతున్నాయి, బిల్స్. తాకట్టు పెట్టాను కదా గోల్డ్, అది విడిపించడానికి అస్సలు అవ్వట్లేదు, ఇంట్రెస్ట్ ఏమో పెరిగిపోతుంది. అసలు గోల్డ్ వాల్యూ కన్నా ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుందని అనిపిస్తుంది. మరి అమ్మేయచ్చు కదా? ఎగ్జాక్ట్లీ అమ్మేద్దాం అనుకుంటున్నా కానీ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఎక్కడ అమ్మాలో అస్సలు తెలియట్లేదు నాకు. అయితే నీ మంత్లీ ఏమైనా చెక్ పెట్టిద్దామా? దాన్ని నాకు ప్లేస్ తీసుకెళ్తా. అన్నిటికీ తొందర, ఇప్పుడెక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్తారా? నీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎస్వీఎస్ గోల్డ్. అది కాదే తల్లి, ఆల్రెడీ నా గోల్డ్ తాకట్టు పెట్టాను, అది అమ్మలేను, విడిపియలేను, డబ్బులైతే కట్టలేకపోతున్నా. ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను? చెప్తా నీకు అన్నిటికీ ఆత్రం ఎక్కువే. అసలు ఎస్వీఎస్ గోల్డ్ కింద తీసుకొచ్చానో తెలుసా? నీలాగే చాలా మంది డబ్బు కోసం బంగారం తాకట్టు పెడుతూ ఉంటారు, వడ్డీలు కడుతూనే ఉంటారు, అసలు కంటే వడ్డీనే ఎక్కువ కడుతూ ఉంటారు. ఇంకో పక్క బంగారం పోతుందేమో అన్న భయం, అమ్మేద్దామా అంటే ఎక్కడ అమ్మేద్దామో కూడా తెలియదు. అందుకోసమే ఎస్వీఎస్ గోల్డ్ వారు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఉన్న మార్కెట్ ధర కట్టి మన డబ్బును మనకి ఇచ్చేస్తారు. నువ్వు చెప్పేది వింటుంటే బాగుంది కానీ నాకైతే అసలు నమ్మకం లేదు, నా వల్ల కాదు. నాకు తెలుసు నువ్వు నమ్మవని. ఒక్కసారి లోపలికి తీసుకెళ్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అప్పుడు కూడా నీకు నమ్మకం రాకపోతే నీ ఇష్టం. ఓకే, నువ్వు చెప్పావు కాబట్టి వింటా. దా. Welcome ma'am. Namaste. Thank you for visiting SVS Gold. How can I help you? యాక్చువల్లీ తిను నా ఫ్రెండ్, తిను బంగారాన్ని తాకట్లో పెట్టింది. సో అసలు కంటే వడ్డీని ఎక్కువ పే చేస్తుంది. బంగారం అమ్మేద్దాం అనుకుంటుంది. నమ్మకానికి నాణ్యతకు అసలైన చిరునామా మనకి ఎస్వీఎస్ గోల్డ్ కాబట్టి ఇక్కడ తీసుకొచ్చాను. ఓకే మ్యామ్, ఒకసారి మీ ప్లేస్ టికెట్ నాకు ఇవ్వండి. ట్రస్ట్ చేయొచ్చు. ఓకే మ్యామ్, నాకు మీ డాక్యుమెంట్స్ కావాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, లోకల్ ఐడి ప్రూఫ్. ఓకే, అవన్నీ అడుగుతుందంటే నువ్వేం టెన్షన్ పడకి, నీకు అంత బాగానే ప్రాబ్లం నాకు అర్థమైంది మ్యామ్. మా ప్రాసెస్ వచ్చేసి మా సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే సార్ కస్టమర్స్కి డౌట్స్ ఉన్నాయంటే ఒకసారి మీరు వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే మేడం. నాకు తెలుసు నీకు డౌట్స్ ఎక్కువ అని. ఇక్కడ అంతా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, అన్ని గోల్డ్ కి బెస్ట్ వాల్యూ వస్తుంది. నీ డౌట్ఫుల్ ఫేస్ ని తీసేసి నీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకో. ఓకే. హలో సార్, ఇందాక ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అడిగారు కదా, అంటే అదెందుకు? అసలు గోల్డ్ అమ్మాలనుకుంటున్నా నేను. మీరు గోల్డ్ అమ్మాలనుకుంటున్నారు కాబట్టి మేము ఆధార్ ఇంకా పాన్ అడుగుతున్నాం మేడం. ఎందుకంటే మనది ఆథరైజ్డ్ కంపెనీ కాబట్టి మనది మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడానికి కోసము అది ఆధార్ ఇంకా పాన్ అడిగాం, దాంతో మీకు ఏం ప్రాబ్లం ఉండదు. అంటే నాకు ఒకసారి ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్లెడ్జ్ ఎక్కడైతే పెట్టారో మేడం అక్కడ నుంచి మా ఎగ్జిక్యూటివ్ మీ ఎంబడి వస్తాడు. వచ్చి అక్కడ గోల్డ్ రిలీజ్ చేసుకొని వచ్చి మా ఆఫీస్కి వచ్చిన తర్వాత మా దగ్గర ప్యూరిటీ చెకింగ్ మిషన్స్ ఉంటాయి. దాంట్లో ప్యూరిటీ చెక్ చేసి మీకు ఎస్టిమేషన్ ఇస్తాం అనమాట. ఫస్ట్ మీకు ఇంత అమౌంట్ వస్తుంది. మీ దాంట్లో స్టోన్స్ ఏమైనా ఉన్నాయా మేడం? ప్లెయిన్ గోల్డ్ స్టోన్స్ ఉన్నాయి, కాకపోతే కొన్ని చిన్న ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, అంటే అవి కూడా తీసుకుంటారా? అన్నీ తీసుకుంటాం. మీ టూల్స్ అవన్నీ ఉన్నాయి కదండి, ఆ టూల్స్ ముందే మీ ముంగటనే అన్ని స్టోన్స్ అని రిలీజ్ తీసేసి మీ గోల్డ్కి ఇంత అమౌంట్ వస్తుందని ఎస్టిమేషన్ తీసి మీరు ఓకే అనుకున్న తర్వాత మెల్టింగ్ చేస్తాం మేము. మెల్టింగ్ చేసి ఎందుకు చేస్తారు? మీరు తీసుకోవచ్చు కదా గోల్డ్. మెల్టింగ్ ఎందుకు చేస్తామంటే మీకు అమౌంట్ మీకోసం అండి. ఇప్పుడు మెల్టింగ్ చేసిన తర్వాత ప్రాపర్గా ప్యూరిటీ ఎంత ఉందో దాన్ని బేస్ చేసి మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. అంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక 2-3 రోజులు పడుతుందా? లేదండి, ఇన్స్టెంట్గా 5 minutesలో మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఇమీడియట్గా అయిపోతుంది. రైట్. ఓకే, గోల్డ్ రిలీజ్ అయిపోయిందా మేడం? తీసుకొచ్చాను. సరే, మనం మీకు గోల్డ్ రిలీజ్ చేశారు కదా, ఇప్పుడు ప్యూరిటీ చెక్ చేస్తాము.
మీకు ఇంతకుముందు చెప్పాం కదా మెల్టింగ్ చేస్తామని. మెల్టింగ్ ముందు ఒకసారి ప్యూరిటీ చెక్ చేసి మీకు ఎస్టిమేషన్ ఇస్తాం అనమాట. దీంట్లో స్టోన్స్ ఉన్నాయి కాబట్టి స్టోన్స్ కూడా మీ ముంగంటే స్టోన్స్ రిమూవ్ చేసేసి ఏదైతే రా ఉంటుందో అది మెల్టింగ్ చేసిన తర్వాత మీకు ఫైనల్ అమౌంట్ ఏదో చెప్తాం. అంటే మెల్ట్ చేసినప్పుడు ఒక ప్రైస్ వస్తుంది అండ్ ముందు ప్యూరిటీ చెక్ చేసినప్పుడు ఇంకో ప్రైస్ వస్తుంది. డిఫరెంట్ ఉంటుందా ప్రైస్? అంటే ప్రైస్ ఏం డిఫరెన్స్ ఉండదు, మీకు ప్యూరిటీ మీ క్లారిటీకి వస్తాం అంతే. ప్యూరిటీ చెక్ చేయండి. ఇప్పుడు దీనికి మీకు అప్రాక్స్ ఎస్టిమేషన్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత మీకు వాల్యూ ఎంత ఉందో చెప్తాను. గోల్డ్ ఏమో కానీ అది అక్కడ పెట్టిన తర్వాత దాని కట్టే అప్పు ఎక్కువైపోయింది, ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. మేడం మేము మీకు రిలీజ్ చేసిన అమౌంట్ తోటి మాకు ఇది ఒక్క నెక్లెస్ సేల్ చేస్తే అయిపోతుంది. అంటే బ్యాంగిల్స్ ఇది ఒకవేళ మీరు అమ్మాలనుకుంటే అమ్మవచ్చు, లేదంటే మీరు రిటర్న్ తీసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే మేము ఏదైతే మీరు ప్లెడ్జ్ అమౌంట్ అక్కడ పెట్టారో అక్కడికి ఇది మాకు టాలీ అయిపోతుంది. ఇది అమ్మిన తర్వాత కూడా మీకు ఎక్సెస్ అమౌంటే వస్తుంది. ఈ నెక్లెస్ ఒకవేళ మేము ప్లెడ్జ్ అమౌంట్ అక్కడ రిలీజ్ చేసాం కదా, సటన్ అమౌంట్ కట్టాం కదా, దానికి మేము మైనస్ చేసుకున్న తర్వాత కూడా మీ ప్యూరిటీ ప్రకారం మీకు ఇంకా దీంట్లో అమౌంట్ మిగులుతుంది. ఓకే, అంటే ఇది ఒకటి సరిపోతుంది. ఇది ఒక్కటి సరిపోతుంది. సెట్ అయిపోతుంది. సెట్ అయిపోతుంది. బ్యాంగిల్స్ నాకేనా? మీ బ్యాంగిల్స్ మీకే ఇవి. ఒకవేళ మీరు అమ్మాలనుకుంటే దీన్ని కూడా మేము వాల్యుయేషన్ చేసి మీకు ఇస్తాం. లేదు మీరు రిటర్న్ తీసుకుంటా అంటే మాకేం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇది రిటర్న్ తీసుకుంటాను, అదైతే ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ. చెప్పాలా నీకు గోల్డ్ కి బెస్ట్ వాల్యూ వస్తుందని? మేడం మీ గోల్డ్ మెల్టింగ్ అయిపోయింది, మీకు బ్యాలెన్స్ అమౌంట్ ఇంత వచ్చింది. ఒకసారి మీ పేమెంట్ ఒకసారి చెక్ చేసుకొని సైన్ పెడితే మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. థ్యాంక్ యూ. ఎలా ఉంది మేడం మా ప్రాసెస్, మీరు హ్యాపీయా కాదు? యాక్చువల్లీ చాలా అసలు శ్రమ లేకుండా అనిపించింది. అంటే చాలా బర్డెన్ ఉండే నాకు మైండ్ లో, హార్ట్ లో, అండ్ ఏం చేయాలి ఏంటని చెప్పి. ఇంత ప్రాసెస్ సింపుల్ గా అయిపోతుంది అని నాకు ముందే తెలిసింటే యాక్చువల్లీ బాగుండేది అనిపించింది. యాక్చువల్లీ ఫస్ట్ నమ్మలేదు. ఇది అంటే చాలా చూసాం, చాలా విన్నాం, ఏంటి ఇది నాకు వద్దని వెళ్ళిపోతా అంది. సో ఒకసారి ట్రై చేయి, విను, చూడని చెప్పి తీసుకొచ్చాను. సో ఇంత సాటిస్ఫాక్షన్ అనుకోలేదు. బట్ నమ్మకం ఎక్కడంటే మీరు మొత్తం ప్రాసెస్ ట్రాన్స్పరెంట్ గా మా ముందే చేశారు కాబట్టి ఇక్కడ డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఇన్ఫాక్ట్ కదా, రైట్ సార్? మీరు ఇంకా ఎవరైనా రిఫర్ చేయాలంటే చేయండి మేడం. యాక్చువల్లీ నా మైండ్ లో అదే నడుస్తుంది అప్పటికెళ్ళి. మా ఓనర్ ఆంటీ ఉన్నారనమాట, ఆవిడ కూడా చిన్నగా చెప్పారు. అంటే కొన్ని ఇలాంటి బయట చెప్పుకోరు కదా పెద్దగా, కొంచెం క్లోజ్ ఫీల్ అయితేనే చెప్తారు. ఆవిడ చెప్పారు, సో నేను డెఫినెట్లీ ఆవిడ కూడా ఒకసారి చెప్పాను. పేమెంట్ వరకు ఏమైనా ట్రబుల్ అయితే ఎక్కడ ఏం కాదు? ట్రబుల్ ఏం లేదండి, అంత చాలా పీస్ఫుల్ గా అయిపోయింది. మీరు అన్నట్టుగా ఐఎమ్ ఎట్ ద రైట్ ప్లేస్ అనిపించింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.